హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సారీ అండి, కొంచెం డిలేగా చేస్తున్నాను వీడియో. కొంచెం పని మీద బయటికెళ్ళాను. సో, నో ప్రాబ్లమ్. సో, మనం అనుకున్నట్టు నిఫ్టీ ఎక్స్‌పైరీ ఎలా రన్ అయింది. సో, మనం అనుకున్నాము నిఫ్టీ ఎక్స్‌పైరీ షుడ్ బి వాలటైల్ ఇన్ గ్రీన్ ట్రెండ్‌లో క్లోజ్ అవుతది. నేను నిన్న ఈవెన్ థంబ్‌నెయిల్ కూడా పెట్టాను. సేమ్ అలాగే మాక్సిమం నిన్న మీకు చెప్పాను అనాలిసిస్ వీడియోలో T4 అండ్ T5 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద నిఫ్టీ టుమారో అని చెప్పాను. ఓకే. సో, అందుకని మార్నింగ్ గ్యాప్ అప్ 25,077 వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి, సో ఇట్ వెంట్ టు టచ్ విత్ 78 అంటే అప్రాక్సిమేట్లీ T75 బ్యాండ్ దగ్గర వరకు వెళ్ళింది. ఓకే, అప్రాక్సిమేట్లీ వెళ్ళింది నట్ ఎగ్జాక్ట్లీ. సో అక్కడి నుంచి మార్కెట్ అనేది అలా కన్సల్టేషన్ అవుతూ కింది వరకు సపోర్ట్ తీసుకొని ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేసి కన్సల్టేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయింది. ఓకే, కానీ అప్ సైడ్కి వచ్చింది. బట్ నేను ఇంకా మూవ్ ఎక్స్పెక్ట్ చేశాను, అప్ టు ఈ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేశానండి. ఈ రేంజ్ నుంచి ఈ హైని ఈవెన్ పాసిబుల్ ఉంటే హై కూడా బ్రేక్అవుట్ అవుతుంది అని అనుకున్నాను. బట్ TP4 యాజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా ఏమవుతుంది అనేది మనం వెరిఫై చేసుకుందాం. మన డైనమిక్ సపోర్ట్ లైన్ యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ లైన్ అనేది చెప్తా ఉంది. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే యాంటిసిపేషన్ టు కమ్ డౌన్ టు హియర్. ఈవెన్ మనకు మధ్యలో పొజిషన్ తీసుకున్నా కానీ మార్కెట్ ఈజ్ ఫాలింగ్ డౌన్. బట్ స్పెషల్లీ ఇన్ ఎక్స్పైరీ రోజు ఏంటంటే ఆ ఎక్స్పైరీ కంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ లెవెల్స్ చేసుకుంటే బెస్ట్. కాకపోతే అదే ఎక్స్పైరీ చేయాలంటే ఎక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందో ఆ స్ట్రైక్ ప్రైస్ కానీ దానిపైన స్ట్రైక్ ప్రైస్లు కానీ తీసుకుంటే పుట్టు ఇలా పాసిబిలిటీ ఎక్కువ ప్రాఫిట్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయండి. సో ఎగ్జాంపుల్ చూస్తారా, సి జూమ్ 25,100 రేంజ్ ఆ 200 రేంజ్ అనుకుందాం అనుకోండి. సో 25,200 ఎగ్జాంపుల్ 25,200 రేంజ్ పుట్. ఓకే, కానీ మనం ఏం చేస్తాం, మ్యాక్సిమం ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకోం కదా, ఎందుకంటే ఎక్కువ ప్రీమియం పడుతుంది అని. కానీ ఎక్కువ ప్రీమియం పడుతున్నా మనకు అమౌంట్ ఇస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, సో మార్కెట్ అనేది అప్ సైడ్ పెరిగితే నేను కూడా మీకు చెప్పాను మ్యాక్సిమం T3 బ్యాండ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుంది. సో ఇట్స్ బికమ్ ఏ గ్యాప్ అప్ అయినది, ఈ సైడ్కి వచ్చింది. ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు టచ్ TP3 వరకు టచ్ చేసింది. టచ్ చేసి ఆబ్వియస్లీ బయర్స్ అనేవాడు ఇక్కడ ఎంటర్ అయితే ఆబ్వియస్లీ ఫస్ట్ టార్గెట్ ఈస్ దిస్ T2. దెన్ మార్కెట్ కానీ ఫాలో అయితే ఆబ్వియస్లీ యాంటిసిపేషన్ టు టెస్ట్ ద TP0 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద అప్ సైడ్. సో అలాగే మనకు మార్కెట్ అనేది లెవెల్స్ పర్ఫెక్ట్గా ఇచ్చింది. ఈవెన్ యూ కెన్ సీ ద కాల్ ఆల్సో. సో కాల్ ఇన్ ద మనీ కాల్. ఓకే, ఎప్పుడైనా ఎక్స్పైరీ రోజు ఇన్ ద మనీ కాల్స్ చేసుకోవాలి. అట్ ద మనీ చేసుకోవచ్చు అప్ టు 11:30 12 o'clock వరకు నేను ప్రిఫరెన్స్ ఇస్తానండి. దాని తర్వాత క్వాంటిటీని తగ్గించుకుంటే మనకు ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కమ్ టు హియర్, సి మార్కెట్ అనేది మార్నింగ్ TP4 TP5 రేంజ్ దగ్గర నుంచి ఇక్కడ కూడా రిజెక్ట్ అయిపోయింది. నిన్నగా మీకు చెప్పాను 24,500లో ఇఫ్ యూఆర్ ఆప్షన్ సెల్లర్ యూ కెన్ సెల్ ఎట్ 24 and 25 రేంజ్లో సెల్ చేసుకోండి అని కూడా చెప్పాను. స్టాప్ లాస్ పెట్టుకోండి కూడా అని. సో ఆబ్వియస్లీ ఇక్కడ సెల్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఆప్షన్ సెల్లర్ ఉంటే ఆబ్వియస్లీ ఈ ద టార్గెట్ అని చెప్పాను మీకు T3 అండ్ T2 అనేది పక్కా T3 అండ్ T2 అని చెప్పాను. సో ఈవెన్ ఇక్కడ రేంజ్లో సెల్ చేసుకున్నా కానీ యూ విల్ గెట్ అప్ టు 290. సో హియర్ 280 ఆర్ 290 టు 220. సో 70 పాయింట్స్ వచ్చినాయండి. సో ఆప్షన్ సెల్లర్కి 70 పాయింట్స్ అంటే చాలా హ్యూజ్ అండి. ఓకే, సో నిఫ్టీలో అది కూడా స్పెషల్లీ. సో ఇక్కడ నుంచి మళ్ళీ రీటెస్ట్ ఇచ్చింది. ఆబ్వియస్లీ ఇట్స్ ఫాల్ డౌన్ టు టేక్ ద సపోర్ట్. ఈ ఎల్లో బ్యాండ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. నేను ఆబ్వియస్లీ ఈ టైంలో ఒక బై తీసుకున్నాను, ఈ రేంజ్లో ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, కన్సల్టేషన్ అయింది, మళ్ళీ ఇక్కడ బై తీసుకుంది, ఈ రేంజ్ వరకు వచ్చేసింది. బికాస్ T3 ఎక్స్పైరీ రన్ అవుతుంది కాబట్టి ఇట్స్ గోయింగ్ టు క్లోజ్. సో ఓకే, నిఫ్టీ ఖతం. ఓకే, ఈ రోజుకో. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ మన లెవెల్స్ నుంచి రిజెక్ట్ అయింది. ఇట్స్ కేమ్ డౌన్ టు సపోర్ట్ బికాస్ హియర్ లాట్ ఆఫ్ బయర్స్ ఆర్ దేర్ సిటింగ్. ఓకే, సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ అండి. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా సేమ్ లైక్ ఏ నిఫ్టీ లాగానే ప్లే అయింది. ఓకే, సో నిఫ్టీ లాగే ప్లే అయింది. సో నిఫ్టీ లాగా ప్లే అయింది కానీ ఇది వాలటైల్ క్లోజ్ అయింది. మంత్ కూడా ఓపెన్ అయింది. ఓకే, సో మంత్ వాల్యూమ్ అయినప్పుడు వాల్యూమ్స్ క్రియేట్ అవుతాయని చెప్పాను. బట్ ఈరోజు ఎక్స్పైరీ ఉండడం వల్ల వాల్యూమ్ కూడా క్రియేట్ అవ్వలేదు. ఓకే, ఈవెన్ సెన్సెక్స్లో అయినా కానీ నిఫ్టీ వెళ్ళినా కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఎక్కువ వాల్యూమ్స్ క్రియేట్ అవ్వలేదు. సో కమ్ టు దట్ వాల్యూమ్ సినారియోలోకి తీసుకొస్తే మనం ప్రజెంట్ రేపు సెన్సెక్స్ అనేది ఎక్స్పైరీ ఉంది కాబట్టి విల్ కమ్ టు దట్ ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఓకే, సో వీక్లీ టైం ఫ్రేమ్ అంటే 30 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకోవాలి. ఓకే,
సో వీక్లీ అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ వీక్లీ ఈ రేంజ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది, 82,500 రేంజ్ అనేది వెరీ 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 స్ట్రాంగ్ సెల్లర్స్ ఆర్ సెట్టింగ్ హియర్ అండి. ఆల్రెడీ మార్కెట్ అనేది మీరు ఇక్కడ చూస్తే పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్లో ఫామ్ చేస్తుంది. దిస్ ఇస్ ద పోల్ అండ్ దిస్ ఇస్ ద ఫ్లాగ్. సో ఆబ్వియస్లీ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు బ్రేక్అవుట్ టు అప్ సైడ్. అది ఎంతవరకు ఆల్రెడీ మార్కెట్ అనేది హయ్యర్ హై ప్యాటర్న్ చేసుకుంటూ వస్తూ ఉంది. సో 82,500 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద సెన్సెక్స్ ఫర్ ద టుమారో. ఓకే, సో కమ్ టు దట్ 5 ఇంట్రాడే టైం ఫ్రేమ్లోకి వద్దాం. సో 5 minutesలో. ఓకే, సో కమ్ టు హియర్. సో మార్కెట్ ఏంటంటే ఈవెన్ మన డైనమిక్ సపోర్ట్ అండ్ మన ట్రెండ్ లైన్ అనేది స్టిల్ అప్ సైడ్ పైనే ఉంది మార్కెట్. సో యావరేజ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. సో రేపు ఆబ్వియస్లీ ఈ పాయింట్ అనేది సెల్లర్ స్ట్రాంగ్గా ఉంటారు. ఓకే, 25,000 to 160 126 అనేది. బట్ మన లెవెల్స్ ప్రకారంగా అయితే రేపటి అనాలిసిస్ లెవెల్స్ చూద్దాం. సో కమ్ టు దట్ సినారియో టుమారో ప్రీమియం పిక్స్. ఓకే ఓకే, దీంట్లో వాల్యూమ్స్ రావండి, ఎందుకంటే ట్రేడింగ్ వ్యూ వాడు ఓన్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి మాత్రమే వాల్యూమ్స్ ప్రజెంట్ చేస్తున్నాడు. ఎందుకంటే అది ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ అవి వాళ్ళకి వాల్యూమ్ అసైన్ చేశారు కాబట్టి వాళ్ళకి డిస్ప్లే అవుతుంది. మనం ఎంత కోట్ రాసుకున్నా కానీ వాల్యూమ్ రాదు ఇక్కడ. ఓకే, సో దెన్ కమ్ టు దట్ సినారియో. సో ప్రీమియం పిక్స్ ఫర్ ద టుమారో. సో టుమారో ప్రీమియం పిక్స్ చూస్తే మనకి ఏం కనబడుతుందంటే సేమ్ ఇంచుమించు TP4 ఇదెంత ఉందో ఇది కూడా అంతే ఉంది. 1 or 2 points డిఫరెన్స్, 2 or 3 points డిఫరెన్స్తో ఇదే ఉంది. బట్ లెవెల్స్ మాత్రం హయ్యర్ హై ప్యాటర్న్స్ ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో హయ్యర్ హై ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. అండ్ ఈ సి బ్యాండ్ ఈ బయింగ్ బ్యాండ్తో కంపేర్ చేస్తే ఈ బై బ్యాండ్ అనేది చాలా వైడ్గా ఉంది. సో వెన్ ఎవర్ దిస్ వైడ్ బ్యాండ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మ్యాక్సిమం దిస్ ఈజ్ ఫర్ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ద T1 బ్యాండ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి. ఓకే, సో నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే రేపు మార్కెట్ పై సైడ్కి మూవ్ అయిపోయింది అనుకోండి. ఎగ్జాంపుల్గా మీకు ఆల్రెడీ చెప్పాను 82,500 రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ దట్ వీక్లీ సినారియోలో. ఓకే, మన డైలీ సినారియోలో కూడా TP4 అండ్ TP5 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఓకే, సో ఈ రేంజ్లో కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయిందా అనుకుందాం అనుకుంటే, సో ప్రజెంట్ సినారియోలో చూస్తే 24,991 సింగపూర్ నిఫ్టీ ఉంది ప్రజెంట్ సినారియో ప్రకారంగా చూస్తే. సో ఆబ్వియస్లీ మన నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. సో ఈ రేంజ్ TP1 కంటే కాంప్రమైజ్ కంటే కిందే ఉందనుకోండి, మ్యాక్సిమం ఓపెనింగ్ పాయింట్ ఈ రేంజ్లో ఉందనుకోండి. సో రేపు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మార్కెట్ అనేది వాలటైల్ ఉండబోతుందని. ఓకే, దట్ ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయితే దట్ రెసిస్టెన్స్ అనేది TP2 అండ్ TP3తోనే కన్సిడర్ చేసేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ హై క్రియేట్ చేసింది సెల్లర్స్ కూర్చున్నారు. ఈవెన్ మన స్టాప్ లాస్ హంటింగ్ కోసం వచ్చినా కానీ విల్ కన్సిడర్ యాజ్ ఏ TP4 ఈజ్ ద హైయెస్ట్ సెల్లింగ్ పాయింట్ అనేది కన్సిడర్ చేసుకుంటామండి. సో దాన్ ఆప్షన్ సెల్లర్ అనేవాడు ఈ రేంజ్లో ఉంటే సెల్ చేసుకోండి, హ్యాపీగా డైమ్ డికే తీసుకోవచ్చు. ఓకే, ఈవెన్ ఆప్షన్ బయర్ ఉంటే యూ కెన్ 82,500 రేంజ్ పుట్స్ ఉన్నాయి కదా, 82,400 కానీ 500 రేంజ్ పుట్స్ ఉన్నాయి కదా. సో వాటిని తీసుకోండి, ఆబ్వియస్లీ యూ విల్ గెట్ దట్ మనీ. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ వాలటైల్ ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, వాలటైల్లో అయితే మ్యాక్సిమం TP2 అండ్ TP3 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటాయి. దెన్ కమ్ టు మార్కెట్ అనేది ఈ TP1 రేంజ్ కానీ కింద ఓపెన్ అయితే మార్కెట్, సో ట్రాపింగ్ కోసమని TP1 TP2 వరకు వచ్చి దెన్ ఆబ్వియస్లీ కన్సల్టేషన్ అయ్యి, ఓకే కన్సల్టేషన్ అవ్వుకుంటూ మార్కెట్ అనేది క్లోజింగ్ అనేది TP1 కిందే క్లోజ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ మేబీ వైల్డ్ మూవ్ వచ్చి కిందికి వచ్చి క్లోజ్ చేసే పాసిబిలిటీ ఉంది. ఈవెన్ కిందికి వెళ్తే ఎంతవరకు వెళ్తే పాసిబిలిటీ ఉంది అనుకుంటే, ఇది అసలు వెళ్ళలేదు అనుకుందాం, TP3 వరకు వెళ్ళలేదు, TP2 వరకు వచ్చి మార్కెట్ రిజెక్ట్ అయ్యింది అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో అయితే మనకు మ్యాక్సిమం మార్కెట్ ఫాల్ అయితే ఎక్కడి వరకు ఫాల్ అవుతుంది, ప్రీవియస్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, ప్రీవియస్ బయర్స్ ఎక్కడ ఉన్నారు, ఈ రేంజ్లో ఉంది. సో అంటే ఈ TP2 ఈజ్ దట్ దీస్ లెవెల్స్ అనే ఆటోమేటిక్ లెవెల్స్ అండి. సో ఈ రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. సో 81,450, ఓకే 444 అనేది 440 ఆర్ 400 రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ బయర్స్ ఆర్ సిట్టింగ్ ఉన్నారు. ఓకే, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఈ రేంజ్ కానీ బ్రేక్అవుట్ అయిపోతే, ఓకే సో ఇట్ ఈస్ కమ్ డౌన్ టు హియర్ అండ్ ఇది కానీ బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 అండి. ఓకే, ఈవెన్ ఫుల్ ట్రెండ్ ఫామ్ అయితే సెన్సెక్స్ మాత్రం ఫుల్ ట్రెండ్ ఫామ్ అయితే డౌన్ సైడ్కి ఫుల్ ట్రెండ్ ఫామ్ అయితే ఈవెన్ సెన్సెక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రేంజ్ వరకు కూడా. ఓకే, సో ఫుల్ ట్రెండ్ ఫామ్ అయితే మాత్రం ఇది అప్ సైడ్ ఎప్పుడు రీసెట్ అయ్యి ఇలా వచ్చింది అంటే యాంటిసిపేషన్ టు టెస్ట్
ఫస్ట్ టార్గెట్ ఈస్ 82,500 గుర్తుపెట్టుకోండి. ఈ రేంజ్ వరకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ లాస్ట్ సెక్షన్లో మేబీ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. నా వ్యూ ప్రకారం అయితే TP4 అండ్ TP5 ఈజ్ దట్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇన్ దట్ బుల్లిష్ మార్కెట్. అంటే రేపు బుల్లిష్ ఉంటే ఓకే, అదే వోలటైల్ ఉంటే మాత్రం నేను చెప్పిన ప్రకారంగా TP2 అండ్ TP3 మార్కెట్సే సెల్లింగ్ పాసిబిలిటీ ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకే, ఆర్ PE తీసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. సార్ బుల్లిష్ మార్కెట్ అంటున్నారు, బెరిష్ మార్కెట్ అంటున్నారు, వోలటైల్ మార్కెట్ అంటున్నారు, ఇవి ఎలా డిఫైన్ చేస్తాం? సింపుల్ అండి, ఏం లేదు. నిన్నటి హై పైన క్లోజ్ అయ్యి మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి. ఓకే, నిన్నటి మార్కెట్ పైన హై ఓపెన్ అయింది అనుకోండి. ఆబ్వియస్లీ మార్కెట్ అనేది రీటెస్ట్ ఇలా ఇచ్చి పైకి వెళ్ళిపోతుంది. ఇట్స్ ఫుల్ అగ్రెసివ్ బులిష్ మోడ్ అయిపోద్ది. ఓకే, లేదు అనుకుంటే ఈ రేంజ్ వరకు వెళ్ళి స్టాప్ లాస్ హిట్ చేయడానికి వచ్చి దాన్ని ఈ రేంజ్లోనే వచ్చి ఈ రేంజ్లోనే క్లోజ్ అయిపోద్ది. ఈ TP1 పైన క్లోజ్ అయిపోయింది. ఇఫ్ బెరిష్ వాలటైల్ మార్కెట్ అయింది అనుకోండి, హై కింద ఓపెన్ అయిపోయి, సో బికాస్ హైయర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఈవెన్ స్టాప్ లాస్ హంట్ చేయడానికి వెళ్ళి మళ్ళీ ఇదే రేంజ్కి వచ్చి ఈవెన్ ఈజ్ పాసిబుల్ టు బ్రేక్ దిస్ TP1 అండ్ కమ్ డౌన్ టు TP0లో నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ వాల్యూమ్ అనేది బేరిష్ మార్కెట్ ఉందనుకోండి, సో ఈ TP1 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా, ఆ TP2 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది. కమ్ డౌన్ టు TP2కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో దెన్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కమ్ డౌన్ టు TP3. 2 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది. దెన్ కమ్ డౌన్ టు TP3 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. మీరు నా వీడియోస్ కానీ డైలీగా మీరు ఫాలో అవుతుంటే మీరు ఇవే ప్యాటర్న్స్ చూస్తూ ఉంటారండి. ఎందుకంటే మార్కెట్ కూడా ఇవే ప్యాటర్న్స్ రన్ అవుతూ ఉంటాయి. ఐదర్ బులిష్ మోడ్, అగ్రెసివ్ బులిష్, ఓకే, ఆర్ volatile mode in positive closing, volatile mode in closing negative closing, okay, and bearish market and aggressive bearish market. ఓకే, అగ్రెసివ్ బెరిష్ మార్కెట్ ఉంటే లైక్ ట్రెండింగ్ మార్కెట్లో ఈ రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయండి. ఇంకా ఏదన్నా బిజినెస్ సినారియోలో లైక్ ఈవెంట్ సినారియోలో కానీ, లేదంటే భయంకరం ఈవెంట్ కూడా కాదు, ఈవెంట్లో కూడా ఇవే రేంజ్ ఫాలో అవుతాయి. ఈవెన్ ఇది కాకుండా ఏదన్నా ఫేక్ న్యూసెస్ కానీ ఆర్ క్రైసిస్ రేంజ్ కానీ వచ్చిందంటే ఈ డైలీ రేంజ్ కానీ దాటిపోతే ఇమీడియట్లీ వీ హ్యావ్ టు స్విచ్ ఓవర్ టు 30 minutes టైం ఫ్రేమ్లోకి చూసుకోవాలి. ఎందుకంటే అది వీక్లీ టైం ఫ్రేమ్లో కన్సిడర్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ సీ హియర్ 30 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే మీకు ఇమీడియట్గా మీకు తెలిసిపోతుంది. చూడండి, సో ఇక్కడ యావరేజ్ పాయింట్ ఉంది. ఓకే, 81,600 రేంజ్. సో ఇట్ విల్ కన్సిడర్ యాజ్ 81,500 రేంజ్లో ఈ 400 రేంజ్లో బయర్స్ ఉన్నారని చెప్పాను కదా. సో ఈ వెరీ స్ట్రాంగ్ TP2 బ్యాండ్ కూడా ఉంది, ఇక్కడ రేంజ్ వరకు వస్తుంది. దెన్ దిస్ ఈస్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది కానీ బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు దానికి ముందే T3 ఆర్ TP4 అనేది కింద 81,000 దగ్గరికి ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. సో అలాగా మనం సినారియోస్ ఎక్స్పెక్ట్ చేస్తూ మనం ట్రేడ్ చేయొచ్చు. నా వ్యూ అయితే లిటిల్ బిట్ వాలటైల్ టు డౌన్ సైడ్కే ఉందండి రేపు సెన్సెక్స్. ఓకే, దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. సరే, ఏ కాల్ తీసుకోవాలి, ఏ పుట్ తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి, సింపుల్ అండి, ఏం లేదు. జస్ట్ 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తాము. ఎక్కడ తీసుకోవాలనేది కూడా డెసిషన్ మనం ఇప్పుడే తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ స్ట్రైక్ ప్రైజెస్ ఈజ్ ద మెయిన్ ప్రియారిటీ. ఓకే, మనము ఎక్కువగా లాస్ అవుతున్నామంటే షేర్ మార్కెట్లో, ఓకే, వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ అవుట్ ఆఫ్ ద మనీ ఇన్ స్పెషల్లీ ఎక్స్పైరీలో. ఓకే, సో దానికోసమని మీరు ఎక్స్పైరీలో అవుట్ ఆఫ్ ద మనీ తీసుకోవచ్చు, నేను తీసుకోవద్దని చెప్పట్లా. బట్ అది కూడా అప్ టు 12 o'clock వరకు తీసుకుంటే బెస్ట్. 12-12:30 తర్వాత, దాని తర్వాత టైం ఇంకా మనకి ఎగెనిస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో మీరు మార్నింగ్ నుంచి తీసుకున్న ప్రాఫిట్ అంతా అక్యుములేషన్ అయ్యి ఉంటుంది కదా మీ దగ్గర ప్రాఫిట్ అనేది. దాన్ని లూజ్ అవ్వకుండా ఉండాలంటే మార్నింగ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీస్ డిక్రీస్ చేసుకుంటూ రండి. లైక్ మార్నింగ్ ఫస్ట్ సెక్షన్లో, అంటే మనం లైక్ నా ఇండికేటర్ ప్రకారంగా చెప్తున్నాను, ఈ ఫస్ట్ సెక్షన్లో అప్ టు 11-11:30 వరకు ఉంటే మీరు ఒక 500 క్వాంటిటీ తీసుకున్నారనుకోండి. నెక్స్ట్ 11:30 నుంచి 2 o'clock వరకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు 250 క్వాంటిటీ తీసుకోండి. ఓకే, దెన్ పాజిటివ్ వస్తే పాజిటివ్లో ఉంటారు. ఇంకా ఈ పాజిటివ్ యాడ్ అవుతుంది. కానీ ఇది నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇది పాజిటివ్ ఉంది కదా, హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ ఎగిరిపోయింది, అంతేగాని పూర్ లాస్లోకి వెళ్ళరు. దెన్ థర్డ్ వన్లో ఈ సెకండ్ పొజిషన్లో ఎంత తీసుకున్నారో, ఈవెన్ ప్రాఫిట్లో ఉన్నారనుకోండి, దీంట్లో సెకండ్ టైం ఎంత లాట్ తీసుకున్నారో థర్డ్ టైంలో ఇంకా హాఫ్ తీసుకోండి. లైక్ అంటే ఇక్కడ 500, 250, ఇక్కడ 175. ఓకే, 250,
250లో 125 to 150 రేంజ్ మీరు తీసుకోవచ్చు. ఇంకా మిగతాది రిస్క్ ఫేస్ చేస్తాను అంటే దట్ ఈస్ యువర్ చాయిస్ అండి. ఐ విల్ నాట్ గివ్ దట్. ఐ విల్ నాట్ గివ్ దట్ సారీ ఐ విల్ నాట్ గివ్ అష్యూరెన్స్ ఆఫ్ యువర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ గైస్. అండ్ డిస్క్లైమర్ గైస్, ఈ లెవెల్స్ అనేది నేను డిఫైన్ చేసింది ఎంట్రీ పాయింట్ అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ కోసమే డిఫైన్ చేసుకున్నాను. ఓకే, సో టార్గెట్స్ అనేవి మనము ప్రిడిక్ట్ చేసుకుంటాం, బట్ స్టాప్ లాస్ అనేవి కొంచెం తక్కువ పెట్టుకున్నాం. ఎందుకంటే మనకి స్టాప్ లాస్ ఏంటైతే తక్కువ లాస్తో వెళ్ళిపోతాం, ఎస్పెషల్ ఎక్స్పైరీ రోజు. నాన్ ఎక్స్పైరీ రోజు నేను స్టాప్ లాసే పెట్టానండి. సింపుల్గా ఫ్రాంక్గా చెప్తున్నాను. నాన్ ఎక్స్పైరీ రోజు నా ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా ఉందంటే దెన్ నేను స్టాప్ లాస్ పెట్టాను. స్టాప్ లాస్ సెకండ్ ఎప్పుడు ఉంటుందంటే నెక్స్ట్ లోయెస్ట్ ఎక్కడికి వెళ్తుందో ఫస్ట్ లోయెస్ట్ వరకు వెయిట్ చేస్తాను బాయింగ్ ఆపర్చునిటీలో, అక్కడి వరకు వెయిట్ చేసి దెన్ ఎంటర్ అవుతాను. సో కమ్ టు దట్ సినారియోలో మనం ఇప్పుడు 82,400 500 మనం వాలటైల్ టు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. సో సెన్సెక్స్ సో 82,300 వేసుకుందాం. 82,300 పుట్ వెరిఫై చేసుకుందాం. సో పుట్ వెరిఫై చేసుకుంటే మార్కెట్ ఏమవుతుందంటే ఆబ్వియస్లీ ఇట్స్ మెల్టింగ్ చేసుకుంటూ డికే చేసుకుంటూ వస్తూ ఉంది. ఓకే, దెన్ ఇది రియల్లీగా ఇంకా కిందికి ఫాలో అవుతుందా ఏంటి అనేది వెరిఫై చేసుకుందాం. ఓకే, సో కమ్ టు దట్ సినారియోలో ఇది టుమారో ప్రీమియం పీక్స్ ఆన్ చేసుకుంటే మనకు తెలిసిపోయిద్దండి ఇక్కడ అసలు వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. రేపు యువర్ ఎంట్రీ పాయింట్ మ్యాక్సిమం మార్కెట్ మాత్రం పైకి వస్తే యువర్ ఎంట్రీ పాయింట్ షుడ్ బి ఈ రేంజ్లో అండి. 380 నుంచి 350 నుంచి 380 మధ్యలో మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, ఈవెన్ ట్రెండింగ్లో ఉంటే మార్కెట్ మాత్రం యువర్ ఎంట్రీ పాయింట్ ఈస్ 250 రేంజ్ అండి. ఓకే, సో 250 రేంజ్లో. సో యువర్ టార్గెట్ ఈజ్ లైక్ దట్, హియర్ అండ్ హియర్ అండ్ హియర్. ఓకే, అగ్రెసివ్గా బులిష్ అయితే ఈ రేంజ్ వరకు ఉంటుంది. ఓవర్ అగ్రెసివ్గా బులిష్ అయితే ఇది కూడా పాసిబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఎందుకంటే సెన్సెక్స్ యొక్క మూమెంటం అనేది హెవీగా ఉంటుంది. సో స్టాప్ లాసెస్ కూడా ఫాస్ట్గా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో గైస్ అర్థమైంది అనుకుంటా మీకు. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఆప్షన్ సెల్లర్ అయితే ఈ రేంజ్లో సెల్ చేసుకోండి, హ్యాపీగా ఈ రేంజ్ వరకు తినేయండి టైం డీకేని. టైం డీకే యాజ్ విత్ వల్ల ప్రీమియం డీకేని. ఓకే, సో ఇఫ్ యూఆర్ ఆప్షన్ బయ్యర్, ఓకే, 81,300 ఓకే ఆర్ 81,500 కాల్. ఓకే, సో 81,500 కాల్. ఓకే, సో కాల్ కాబట్టి మార్కెట్ పైకి వెళ్తుంది అంటే దీని కిందే ఉంది కాబట్టి మ్యాక్సిమం మార్కెట్ కిందికి వచ్చే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. ఓకే, సో పైకి వెళ్తే మాత్రం ఈ సీటు బ్యాండ్ ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఈ యావరేజ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అవ్వడానికి ఈ సీటు బ్యాండ్లో కానీ ఉంటే మార్కెట్, సో ఆబ్వియస్లీ ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్ ఇది, ఫోర్త్ టార్గెట్ అండి. ఓకే, దిస్ ఈజ్ అప్ టు హియర్. ఈవెన్ ఓవర్గా బుల్లిష్ అయితే మాత్రమే ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో స్టాప్ లాస్ అయితే మీరు ఈ రేంజ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, బుల్లిష్ మోడ్లో అయితే. ఇఫ్ యూఆర్ ఆప్షన్ సెల్లర్ అయితే సో 51,300 అనేది ఈ రేంజ్లో ఉంది కాబట్టి ఈ రేంజ్లో కానీ గ్యాప్ అప్ ఓపెన్ ఆర్ గ్యాప్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇఫ్ యూఆర్ ఆప్షన్ సెల్లర్ ఈ రేంజ్లో సెల్ చేసుకోండి, హ్యాపీగా యూ విల్ గెట్ దిస్ డికే, దిస్ డికే. 81,500 వరకు పడితే మాత్రం ఈ రేంజ్ వరకు వస్తుంది. ఈవెన్ 81,000కి వచ్చింది అనుకో, ఈజ్ ప్రీమియం ఇస్ బికమింగ్ 0 అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. దెన్ దిస్ ఇస్ ద T4. అక్కడ వరకు కూడా లేదు మార్కెట్, ఈ రేంజ్లోనే క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో అర్థమైంది గైస్. ఇది అప్పుడు మీరు 81,000 రేంజ్లో వస్తాను అన్నప్పుడు మాత్రమే 81,200 కాల్ తీసుకోండి. సో ఇఫ్ యూఆర్ ఆప్షన్ సెల్లర్ మార్కెట్ పడుతుంది అనుకుంటే మాత్రం సో 81,200 కాల్ తీసుకొని ఆబ్వియస్లీ యూ వాంట్ ఎగ్జిటెడ్ ఇయర్ 377 రేంజ్లో ఎగ్జిట్ అయ్యవచ్చు. ఈ రేంజ్లో తీసుకొని ఈ రేంజ్ వరకు ఎగ్జిట్ అవ్వచ్చు. హాఫ్ ఆఫ్ ద క్యాపిటల్ వచ్చేసినట్టు అండి ఆప్షన్ సెల్లర్ అయితే. సో ఇఫ్ యూఆర్ ఆప్షన్ బయర్ 81,200లో 81,000 మార్కెట్ 500 రేంజ్ వరకు వచ్చింది అంటే దాని రేటెస్ట్ పైకి వెళ్తుంది అన్నప్పుడు ఈ రేంజ్లో ప్రైస్ వస్తే మాత్రం యూ కెన్ బై ఇట్ అండ్ సెల్ ఇట్ దిస్ రేంజ్ అండ్ ఎగ్జిట్ ఇట్. ఓకే, సో హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది సెన్సెక్స్ లెవెల్స్. సో అలాగే సేమ్ యాజ్ వెల్ యాజ్ నిఫ్టీ కూడా
Nifty tomorrow premium peaks. Okay, here lot of buyers are sitting here. Okay, సో ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే అన్ని అగ్రెసివ్గానే ఉన్నాయి. బట్ సో బికాస్ ఆఫ్ ఐ కన్సిడర్ యాజ్ ఏ 25,130 ఆర్ 25,200 రేంజ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటాను. నా ఫస్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏంటి, నిన్నటి హై రేంజ్. ఓకే, 25,100 రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది. ఓకే, ఈ రేంజ్లో కానీ మార్కెట్ కానీ సెల్లింగ్ పొజిషన్లోకి వస్తే హ్యాపీగా ఈ రేంజ్ అంతా తింటానండి. ఇదే ఫిక్స్ అయిపోయాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్సో సేమ్ లైక్ దట్. బ్యాంక్ నిఫ్టీ ఇఫ్ ఐ సెలెక్ట్ హియర్ ప్రీమియం పిక్స్, బ్యాంక్ నిఫ్టీలో మంత్లీ పెట్టుకుందాం. ఈవెన్ నిఫ్టీలో కూడా మంత్లీ వీవ్యాప్ పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మంత్ ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి మంత్ వీవ్యాప్ ఎక్కడ ఉందో కూడా మీకు తెలుస్తుంది కాబట్టి. ఓకే, దిస్ ఈస్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ. బట్ అక్కడే అండ్ దగ్గరలోనే క్లోజ్ అయింది కాబట్టి చూద్దాం డిసిషన్ ఎక్కడ ఉండబోతుందో అని. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే, ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో హయ్యర్ హై ఫామ్ చేసింది, లిటిల్ బిట్ వైడ్గా ఉంది. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 అండ్ TP4 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ 52,000 అనేది. ఈవెన్ యూ కెన్ సీ హియర్ ట్రెండ్ లైన్స్ అయినా కానీ అంతకుముందు ట్రెండ్ అనేది ఇంకా TP4 దగ్గరలోనే ఉంది. ఓకే, సో ఈ రేంజ్లోకి ఏమైనా వస్తే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు సెల్ ఇట్ అండ్ సిట్ ఐడియల్ ఫర్ ద టార్గెట్ ఆఫ్ TP3 ఆర్ TP2 ఆర్ TP1. ఓకే, డిపెండ్స్ అపాన్ ప్రాఫిట్ రేంజ్ బట్టి మీరు ఎస్కేప్ అవ్వచ్చు లాస్ ఇవ్వకుండా మార్కెట్లో. ఓకే ఓకే గైస్, సో ఈ వీడియోకి ఇంతేనండి. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సార్ ఇంకోటి మన గూగుల్ ఫామ్ కూడా మెన్షన్ చేశాను. ఓకే, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే మన ఛానల్లో లింక్లో ఉంటుంది. సో గో అండ్ ఫిల్ ఇట్ ఇఫ్ యూ వాంట్ ఇండికేటర్. మనకి ఈ ఇండికేటర్ మీకు కావాలనుకుంటే ఐ వాంట్ టు పబ్లిష్ యాజ్ సూన్. సో మీ రికమెండేషన్ అనేది నాకు కావాలి. సో అందుకని ఒకసారి ఫిల్ చేయండి, నాకు డేటా వస్తుంది. దాన్ని బట్టి ఓవరాల్ యావరేజ్ డేటా తీసుకొని దాన్ని బట్టి కన్సిడర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.